మీరు చెప్పిన ఆ వ్యక్తి ఎవరో కాదు, వికేఆర్ గారు, విజయ్ కుమార్ గారు. కాబట్టి నాకు 20 లక్షలు కావాలి, మీరందరూ స్పాన్సర్ చేయండి అని పబ్లిక్గా యూట్యూబ్లో అడిగాడు. 10 మందితో కలిసి చేసేటప్పుడు 10 మంది ఒపీనియన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అడగడం తప్పు కాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, క్రైస్తవులు ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మర్చిపోవడానికి వీలు లేదు. ఒక విఘ్నతను బట్టి అక్కడ అతన్ని ఏం అనలేకపోయాం, కానీ మాకు కోపం ఉంది, మేము మాట్లాడగలం. అతనికి బుద్ధి, జ్ఞానం, విచక్షణ, తెలివి లేదు కాబట్టి లైవ్లో లకారాలు మకారాలు వాడి ఇష్టం వచ్చినట్టుగా ఛానల్ని గబ్బు చేసి పెట్టాడు. కూడా కలిసి కుమ్మక్కై పనిచేస్తున్నారా? నాగేంద్ర గారు ఒకటే చెప్తున్నాను, మీరు చెప్పిన ఆ వ్యక్తి ఎవరో కాదు, వికేఆర్ గారు, విజయ్ కుమార్ గారు. ఆయన 20 లక్షలు 20,000 మందికి భోజనాలు నేను పెడతానని మాట ఇచ్చాను. కాబట్టి నాకు 20 లక్షలు కావాలి, మీరందరూ స్పాన్సర్ చేయండి అని పబ్లిక్గా యూట్యూబ్లో అడిగాడు. నేను నా గ్రూప్ మెంబర్స్ని అడిగాను, నేను యూట్యూబ్లో ఎక్కడ అడగా. కానీ ఆయనకు నాకున్న వ్యత్యాసం ఏంటంటే ఆయన సొంతంగా కార్యక్రమాన్ని చేపట్ల. ఏఐసిసి టీం మెంబర్స్ అందరూ 50 మంది దాకా ఉంటారు, లీడర్స్ అందరూ. ఆ లీడర్స్ అందరూ ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగ్లో అది డేటు కన్ఫర్మ్ అవ్వాలా, ప్లేసు కన్ఫర్మ్ అవ్వాలా, అసలు మీటింగ్ వస్తుందో లేదో తెలీదు, పర్మిషన్ వస్తుందో లేదో తెలియదు. ఇవేవి కన్ఫర్మ్ కాకుండా ఆయన 10వ తారీఖు మీటింగ్ పెడుతున్న రాజమండ్రిలో డబ్బులు అడిగాడు. చాలామంది డబ్బులు వేశారు. ఇప్పుడు ఏమైంది? ఆ మీటింగే లేదు, ఆ మీటింగే క్యాన్సిల్ అయిపోయింది, పర్మిషన్ దొరకలేదు. ఏమైంది? ఇవి తప్పు అంట. నేను 10 మందితో కలిసి చేసేటప్పుడు 10 మంది ఒపీనియన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అడగడం తప్పు కాదు. ఇప్పుడు అభినయ దర్శన్ కడపలో చేస్తున్నాడు, నాకు టీం లేదు, నేను ఒంటరిగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. తలా కొంచెం సహాయం చేస్తున్నారు, కలిసి చేస్తున్నాం. చేయటం మంచిదే కదా, ఎందుకు చేస్తున్నాం? ప్రవీణ్ పగడాల గారిది ఎందుకు చేయాలి, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు అంటే చేస్తున్నాం. ఎందుకు తెలుసా? చరిత్రలో ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, క్రైస్తవులు ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మర్చిపోవడానికి వీలు లేదు. అది జ్ఞాపకం చేస్తూనే ఉంటాం. క్రైస్తవుడి రోషం తగ్గకూడదు. కాబట్టి ఇది కడపలో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 24 జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తూనే ఉంటాం. సహకారం అడుగుతూనే ఉంటాం, వచ్చినంత సహకారం తీసుకుంటాం, మిగిలింది మా చేతి నుంచి పెట్టుకొని చేస్తాం. ఇది ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మరీ జ్ఞాపకం చేయడానికి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. రాజ్ బోడా అనేటువంటి ఒక పర్సను రాముడి గురించి ఒక మాట మాట్లాడంగానే కరుణాకర్ సుగుణ గారు ఒక మాట దొర్లారు, లకారాలు. ఓకే, ఆ లకారాలు దొరడం వల్ల ఆ టైంలో చాలామంది వారించారు, అది తప్పని చెప్పారు. కానీ అయినా కానీ అలా రాముడి పేరు తీయడం తప్పని చెప్పి ఆయన చేశారు. కానీ తర్వాత మీరు ఒక మాట అన్నారు, మా పాస్టర్స్ని, ఇప్పుడు మీరు అలా అంటేనే మీరు ఇట్లా అన్నారు కదా, మీరు మా పాస్టర్స్ని ఎన్ని మాటలతో దూషించడం జరిగింది అని కూడా మీరు మాట్లాడారు. సో ఇక్కడ ఏంటంటే దేవుడికి పాస్టర్కి సంబంధం ఏంటి? అక్కడ దేవుడు స్వయంగా మన మధ్యలోకి రాలేడు కాబట్టి దేవుడి స్థానంలో దేవుడు పంపించిన వ్యక్తులే పాస్టర్స్. వాళ్ళనే దేవుడు చెప్పే ప్రతి సమాచారాన్ని అందించే వాళ్ళు సేవకులు, పాస్టర్. అంటే ఇప్పుడు పాస్టర్ని రాముడితో పోలుస్తున్నారా? లేదు, రాముడు వేరు, రాముడు అనేవారు. మీరు అక్కడ ఆ సంబంధం, ఆ సిచ్యువేషన్లో మీరు రాముడి విషయం తీసిన తర్వాత మీరు పాస్టర్ గురించి తీయడం జరిగింది. సో అలా తీయడం అనేది కూడా చాలా వరకు తప్పే అని కూడా చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు రాముడి గురించి మాట్లాడినా లేదంటే ఎవరి గురించి మాట్లాడినా ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. మేము అదే విషయంలో బైబిల్ గురించి మాట్లాడారు, పాస్టర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మేము రాముడి గురించే కాదు, అక్కడ స్వామీజీ గురించి ఎవరి గురించి మాట్లాడలేదు, కేవలం వాళ్ళున్న వ్యత్యాసాలు మాట్లాడుతున్నారు. కానీ ప్రతి దానికి కూడా ఆయన వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ప్రతి పాస్టర్ని మాట్లాడుతున్నారు, ప్రతి గ్రంథాన్ని మాట్లాడుతున్నారు. మా క్రైస్తవ గ్రంథాన్ని, బైబుల్ని కానీ, బైబుల్ పాటించే వ్యక్తులను కానీ ప్రతి ఒక్కరిని ఆయనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదని నేను ఖండించాను. అంటే ఇప్పుడు ఇక్కడ కరుణాకర్ గారు ఎందుకు ఆ మాట అన్నారంటే, నేను హిందువునని వెనకమాల బుద్ధుడి విగ్రహాలు, కొన్ని మా అమ్మవారి విగ్రహాలు చూపించడం జరుగుతుంది. ఎవరు? రాజ్ బోడా గారు. సో అదే టైంలో ఒక హిందూ అయ్యుండి చిన్నజీ స్వామి గారిని ఆడు ఈడు అని సంబోధించడం కూడా జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన మాట తూలేరని మీరు మాట తూలేడు అంటే ఆయన ఒపీనియన్లో ఆయన స్వామీజీ గురించి ఆయన ఏమనుకున్నాడో మనకు తెలియదు. మరి రాజ్ బోడా గారు అట్లా మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు వారించలేకపోయారు? వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లో మధ్యలో ఎవరు దూరకూడదు, ఎందుకంటే అక్కడ లైవ్ జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. మా వరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరిగింది కదా, వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడడం జరిగింది.
రాజ్బోడో గారిని ఆయన మాట్లాడుతున్నారు, ఈయన మాతో లైవ్లో ఉన్నారు కదా, రాజ్బోడో గారు కాన్ఫరెన్స్లో వారి దగ్గర జరుగుతున్న కాన్వర్జేషన్, కానీ కరుణాకర్ గారు మా ఎదురుగా ఉన్నారు కాబట్టి మేము ఆయన డైరెక్ట్గా ఖండించగలం, కానీ రాజ్బోడో గారిని మాట్లాడి మధ్యలో డిస్టర్బ్ చేయలేము. కాబట్టి మా వాయిస్ ఆయనకు రీచ్ అవుతలేదు, మాకు తెలియదు. కరుణాకర్ సుగుణ మా ఎదురుగా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గ్రంథం గురించి మేము ఎప్పుడు బూతులు మాట్లాడలే, అసభ్యంగా మాట్లాడలే, కేవలం వ్యత్యాసం చూపించారు. మా గ్రంథంలో ఇది ఉంది, మీ గ్రంథంలో ఇది ఉంది అని చెప్పారు తప్ప ఎప్పుడూ ఏకవచనం కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఎవరు యూజ్ చేయలేదు. ఒకవేళ యూజ్ చేస్తే ఖచ్చితంగా మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాము. కాబట్టి మా వైపు నుంచి వాళ్ళు ఎప్పుడు వాడేవి పదజాలాలు వల్గర్ లాంగ్వేజ్. దయచేసి ఒక్క వల్గర్ లాంగ్వేజ్ మీరు వదులుకుంటే, నేను అదే అడిగాను, మీకు అదే నేర్పిస్తుందా? మీ క్లాసులో ఇలాగే శుద్ధ పూసలు అన్నారు. నాకు చాలా కోపం విషయంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్లా ఉండరు. హిందూస్లోనే 50-50 ఉన్నారు, క్రిస్టియన్స్లో 50-50 ఉన్నారు. ఎవరు మంచోళ్ళు లేరు, అందరూ చెడ్డవాళ్ళు లేరు. అందులో ఉన్నారు, ఇందులోనే ఉన్నారు. ఒకరి గురించి మనం అందరినీ టార్గెట్ చేసి మాట్లాడకూడదు. ఆయనకు అదే చెప్పాను, మీరు మాట్లాడే ప్రతి మాట కూడాను గౌరవంగా మాట్లాడండి. అసభ్యకరమైన మాటలు ప్రతి మాటకి గొడవ వస్తే ఆయన వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అదే నేర్పించారు ఆయన. వాళ్ళు చెప్పిన గ్రంథాలు అవే నేర్పించాయా? రోషం వస్తే అలాగే మాకు రోషం వస్తుంది, మాకు కోపం వస్తుంది. కానీ ఈరోజు అలా మాట్లాడలేదే, మాట తడబడలేదే. మహా అయితే ఒక్క పదం 2 పదాలు తప్ప వాళ్ళు ఛానల్స్ ఓపెన్ చేస్తే అన్నీ అవే పదాలు ఉంటాయి. ఎందుకు అలా మాట్లాడతారు? ఆ విషయంలో నేను ఖండించాను, అడిగాను కూడా. నైస్ అండి. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రో, మీరు రాజ్బోడా గారిని మీరు ఎందుకు ఖండించలేపారు? మీరు ఆ టైంలో మీరు కూడా అక్కడే ఉన్నారు కదా. ఆయన ఏం చేసిన తప్పు ఏంటి ఖండించడానికి? రాముడి గురించి అట్లా మాట్లాడడం తప్పు కదా, చిన్నజీఆర్ స్వామి గారిని ఆడియో అనడం తప్పు కదా. ఒకటి చెప్తున్నానండి, చిన్నజీఆర్ స్వామి ఎలాంటోడో నాకు తెలీదు, రాజ్బోడా గారికి ఆయన ఏంటో తెలిసేమో నాకు తెలీదు. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఒక మనిషే, కాకపోతే ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. మరి వాడు వీడని ఎందుకు మాట్లాడాడో అది ఆయన్ని అడగాలి. ఆయన ఒపీనియన్ ఆయన మీద ఏంటో నాకు తెలియదు. నాకు చిన్నజీఆర్ స్వామి గారి మీద నాకు అసలు ఒపీనియనే లేదు. నేను మాట్లాడితే మీరు నన్ను అడగాలి. ఆయన వాడు వీడని మాట్లాడితే ఎందుకు మాట్లాడో నేను అడగను, ఎందుకంటే ఆయన ఒపీనియన్ ఆయన మీద ఏంటో నాకు. అంటే ఇప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకున్నా అన్నారు, అదేనండి హిందూ దేవీ దేవతలను కానివ్వండి, హిందూకి సంబంధించినటువంటి ఎవరినైనా కానివ్వండి, అసభ్యంగా కానివ్వండి, లేకపోతే అనుచిత వాక్యాలు కానివ్వండి, ఏది చేయనివ్వను అని కూడా మీరు చెప్పడం జరిగింది. అలాంటి టైంలో మీరు దీని మీద స్టాండ్ ఎందుకు తీసుకోలేపారు? ఒకటి, ఇది పెద్దల సమక్షంలో క్రైస్తవ పెద్దలు, హైందవ పెద్దలు కూర్చొని అడ్వకేట్స్ని పెట్టుకొని ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత, కమిట్మెంట్ అయిపోయాక, కాంప్రమైజ్ అయిపోయాక, ఒక డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను చెప్పాను. ఇప్పుడు ఎలా మానేయటానికి కుదురుతుంది? ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత అది అమలు చేస్తాం. అది అమలు చేయకుండా మీరు ఇప్పుడే స్టాండ్ తీసుకున్నారు. నేను స్టాండ్ తీసుకోలేదు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ స్టాండ్, ఎనీ స్టాండ్. అంటే అప్పటి వరకు తిడతానే ఉంటారు, తిట్టే వాళ్ళని అట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒకటి, మా జోలికి ఎవడు వచ్చినా మేము ఊరుకోం, మేము ఎవడు జోలికి వెళ్ళం. ఇప్పుడు అతను రాజ్బోడా గారు ఆ టైంలో లైవ్లో మాట్లాడుతుంటే ఆయన్ని చాలా చిన్న చూపు చేసి తక్కువ భావనతో మాట్లాడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. కాకపోతే మాకు సంస్కారం, విఘ్నత, విచక్షణ ఉంటుంది కాబట్టి, మా దేవుడు, మా బైబిల్ మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి, లైవ్లో లక్షలాది మంది చూస్తున్నారు కాబట్టి టంగ్ స్లిప్ అవ్వకూడదు, సంస్కారాన్ని మర్చిపోయి మాట్లాడకూడదు అన్నటువంటి ఒక విఘ్నతను బట్టి అక్కడ అతన్ని ఏం అనలేకపోయాం. కానీ మాకు కోపం ఉంది, మేము మాట్లాడగలం. అతనికి బుద్ధి, జ్ఞానం, విచక్షణ, తెలివి లేదు కాబట్టి లైవ్లో లకారాలు మకారాలు వాడి ఇష్టం వచ్చినట్టుగా ఛానల్ని గబ్బు చేసి పెట్టాడు. అది వాళ్ళకు నేర్చుకున్న సంస్కారం. ఇప్పుడు ఇలాంటి మాట్లాడితే ఎవరిని తిడతారు? చిన్నపిల్లాడు తప్పు చేస్తే అమ్మా నాన్న తిడతారు. పెద్దోళ్ళు భక్తి పేరులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే దేవుడిని అనాల్సి వస్తుంది. ఇలా నోటికి వచ్చినట్టు ఎంతకొస్తే అంత మాట్లాడదు. వాడు అన్నాడు కదా ఆయన, మీరు వాడు అని మాట్లాడండి. లకారాలు ఎందుకు వాడతారు? అది కాదు కదా. ఇప్పుడు హిందువుల్లో చాలా వరకు చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు అట్లా మాట్లాడారు కదా, అలాంటప్పుడు అప్పటికి వారించడం కూడా జరిగింది, అంతా అయిపోయింది. కానీ దాన్ని మీరు కూడా మధ్యలో చెప్పుంటే బోడాకి, అది కూడా స్టాండ్ తీసుకున్నట్టు అండ్ మధ్యస్థంగా ఉన్నట్టు కూడా ఉండేది కదా. నేను బోడాకి ఎందుకు చెప్తానండి? ఏం తప్పు చేశాడు ఆయన? వాడు వీడన్నాడు, చిన్నజీఆర్ స్వామి గారిని వాడు వీడన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో ఆయనకు తెలిసి ఉంటుంది, అది నాకు తెలియదు కదా. కానీ ఈ కరుణాకర్ సుగుణాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన వాడు వీడన్నాడు, నువ్వు అదే అను, అంతే తప్ప అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తావు? అమ్మని ఎందుకు తిడతారు మీరు? నాకు అర్థం కాదు. అమ్మ ఏం చేసింది, వాళ్ళ నాన్న ఏం చేశాడు నీకు? లంజా కొడక అన్న మాట మాడాల్సిన అవసరం ఏముంది? 10 సార్లు అన్నాడు ఆ మాట కెమెరా ముందు లైవ్లో, RTV లక్షల మంది చూస్తుంటే. అటువైపు రాజుబోడా ఒక్క మాటను తిరిగి మాట్లాడా? ఆ సంస్కారం ఇతనికి లేదు. సంస్కారహీనుడు కాబట్టి నోటుకి ఎంత వస్తే అంత, నరం లేని నాలుగు ఏది మాట్లాడితే అది మాట్లాడతాడు. అది చాలా తప్పు కదా. వీటినే మేము అంటుంది, నోరు అదుపులో పెట్టుకోండి. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకోండి. గాయం ఎంతనో దానికి ట్రీట్మెంట్ ఆయింట్మెంట్ అంతే పోయాలి. చిన్న గాయానికి ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. వాడు అన్నాడు, నువ్వు వాడను, ఏరా నువ్వు తప్పులేదు. అంతేకాని అమ్మ వరకు ఎందుకు వెళ్తారు? అమ్మని ఎందుకు తిడతారు? నాన్న ఎందుకు తిడతారు? కుటుంబాన్ని ఎందుకు తీసుకొస్తారు? అమ్మల్ని అక్కల్ని ఎందుకు తీసుకొస్తారు? తప్పు కదా అది. దీన్ని మేము ఖండిస్తున్నాం అంతే. భాష మార్చుకోండి.
విధానం మార్చుకోండి. మీరు ఖండించాలనుకుంటే తప్పు చేస్తే ఆ తప్పుకి ఎంత ఖండించాలో అంత ఖండించండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు లకారాలు మారితే ఏ చదువుకున్నాడో ఇటు చదువులేనాడో అనిపించదా మాకు? వాడు ఏ గ్రంథం చదివాడు అనిపించదా మాకు? వాడు అసలు ఏ స్కూల్లో పాఠాలు నేర్చుకుని అనిపించదా మాకు? వాడు అమ్మా నాన్నలు అవే నేర్పించాడు అనిపించదా మాకు? బైబిల్ పట్టుకున్న మేము ఎంత కోపం వచ్చినా గట్టిగా అగ్రెసివ్గా మాట్లాడతాం, లాజికల్గా మాట్లాడతాం తప్ప బండబూతులు ఎక్కడ వాడమే మేము. ఎందుకు వాడం మేము? మా సంస్కారం, మా బైబిల్ నేర్పించిన సంస్కారం, మా దేవుడు నేర్పించిన సంస్కారం, మా అమ్మా నాన్నలు నేర్పించిన సంస్కారం, మా టీచర్లు నేర్పించిన సంస్కారం అది. వాడికి అమ్మా నాన్నలు అవే నేర్పించారా? టీచర్లు అవే నేర్పించారా? వాడి గ్రంథం అది నేర్పించదా? వాడి దేవుడు అది నేర్పించాడు. వాడికి బుద్ధి లేని హీనుడు కాబట్టి లైవ్లో అంతమంది చూస్తుండగా రాజుబోడాన్ని పట్టుకుని భయంకరమైన లకారాలు వాడి తిడితే ఆయన ఒక్క మాటనే మాట్లాడాడు. మీరు చూసారు లైవ్ అది? రాజుబోడ మాట్లాడాడు, తిరిగి అనగలిగాడు ఆ మాటలు? అనలేదు. అది సంస్కారం. ఎనీవే సరే, ఇప్పుడు జరిగినటువంటి పాస్టర్ గారికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ గారిది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని గురించి రెట్టి వేస్తున్నారు అనేసి విన్నాను. అవును. అది రేపా లేకపోతే ఎల్లుండే? ఇప్పుడు రిట్ పిటిషన్ వేయడానికి ఆల్రెడీ ఇప్పుడు అడ్వకేట్స్ వచ్చారు కదా, వాళ్ళతో నేను నిన్ననే మాట్లాడాను. ఆల్రెడీ ఆర్టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడితే ఖచ్చితంగా వేద్దాం, అవి కూర్చొని మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. రిట్ పిటిషన్ వేయబోతున్నాము, అది తెలంగాణలో వేయాలని ప్రిపేర్ అయ్యాం మేము. సో రిట్ పిటిషన్ వేస్తాము. మాకు ప్రవీణ్ పగడాల గారి ఆ రోజు మార్చి 24వ తారీఖు ఉదయం నుంచి రాత్రి 12:30 వరకు ఉన్న కాల్ డేటా మొత్తం కావాలి, ఫోన్ కాల్ డేటా మొత్తం. ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే మరణించిన స్థలం ఉందో ఆ నయారా పెట్రోల్ బంక్ ఫ్రంట్ కెమెరా యొక్క ఆయన మరణించడానికి ముందు గంట, మరణించిన తర్వాత గంట, 2 గంటలు ఫుటేజ్ కావాలి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని కథలు చేస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి రిట్ పిటిషన్ వేసి మేము ఎలా బయటికి రప్పించుకుంటాం, దాన్ని చూసిన తర్వాత మా రియాక్షన్ అంటూ చూపిస్తాం.